భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సహకార సొసైటీ ఆవరణలోని 165వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా కొరత ఉండటంతో రైతులందరూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ నేపథ్యంలో గంటపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దాంతో వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రైతులతో, అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తానని చెప్పడంతో రైతులు ధర్నాలు విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రోడ్డు మీదికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడిందని, రైతే రాజు అన్న నినాదం లేకుండా పోయిందని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం రైతులను ఆదుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సొసైటీకి మేము పిండి బత్తాల గురించి 3 రోజుల వంటి తిరుగుతున్నాము. ఈ రోజు రాత్రి 4 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని లైన్లు ఉంటే టైంకు ఇప్పుడు వచ్చి ఆఫీసరు పిండి బత్తాలు లేవంటున్నాడు. మాకు ఎంత కోస సారు, ఒక 2-3 బత్తాల కొరకు కాలు లేని వాళ్ళము, నడవత్తలేదు, కూర్చుందామంటే శాతనైతే లేదు. ఏం చేయాలి సార్? మేము ఎట్లా కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి పిండి బత్తాలు? దాని కొరకే మేము ధర్నా చేసినాం సార్. ఇప్పుడు ఈ ధర్నాను కంటిన్యూ చేస్తాం. రేపు కనుక మళ్ళీ మాకు పిండి బత్తాలు రాలేదనుకోండి, మళ్ళీ మేము ధర్నా చేస్తాం. ఊకునే పరిస్థితి లేదు. మేము ఏం చేయాలి సార్? రైతులకు యూరియా లేకపోతే అసలు వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏం చేయాలి? పిండి తెల్లకపోతే వరి మొత్తం ఒకసారి చూస్తే తెలుస్తుంది సార్. రైతు అనే నాయకుడు ఉంటే రైతుకు ఏం కష్టం వచ్చిందనే తెలుసుకొని పని చేస్తాడు. ఏం కష్టం లేదు, వానికి ఏం లేదనుకొని ఇంట్లో అంటే సొసైటీ నుంచి వెళ్ళి యూరియా వస్తుందంటే 4 గంటలకు అందరూ అన్ని గ్రామాల నుంచి వెళ్ళి రైతులు రావడం జరిగింది. వచ్చినటువంటి రైతులకు సీరియల్గా మేము పాస్బుక్లు అవన్నీ వేయడం జరిగింది. వేసిన తర్వాత 8 గంటలకు ఆఫీసర్ వచ్చి వాళ్ళ యూరియా వస్తలేదు, స్టాక్ లేదట అనంటే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మరి దానికి మాకు ఎస్ఐ గారు సహకరించి వారు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. రెండోది మంత్రి గారు కానీ ఎవరైనా మాకు సహకారం చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.